లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అవి లేకపోతే వాళ్ళు పడుకోరండి. నాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందండి, అది నాకైతే ఒక లెసన్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డూ విత్ దివ్య. నేను మీ దివ్యాని వచ్చేసానండి. ఇప్పుడైతే మనకి ఈ వీడియో మేబీ నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలీదు. మేము వెకేషన్ అది అయితే ప్లాన్ చేసుకుంటున్నామండి. సో మేము ట్రిప్ వెళ్ళొచ్చాక మోస్ట్లీ నేను ఎడిటింగ్ అది అన్నీ చూసుకొని ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత అయితే నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. వెకేషన్ అనగానే మనకి ఏంటి, ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ప్యాకింగ్. ఆ ప్యాకింగ్ అనేది జస్ట్ పెద్దవాళ్ళం వెళ్తే మనం తీసుకెళ్లే లగేజ్కి అండ్ విత్ కిడ్స్ వెళ్తే తీసుకెళ్లే లగేజ్కి చాలా డిఫరెన్స్ అది ఉంటుంది. అండ్ నాకు వచ్చేసి 2 బాబులు ఉన్నారండి. నా వీడియోస్ అవి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. పెద్ద బాబు వచ్చేసి 6 years ఉంటాడు అండ్ చిన్న బాబు వచ్చేసి 4 years ఉంటారు. అండ్ మేము ఈ కోవిడ్ కంటే ముందు అయితే రెగ్యులర్గా ఇయర్లీ 1 or 2 trips ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళము. బట్ ఈ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత అయితే మేము ట్రిప్స్ అవి వెళ్ళలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రిప్ వీఆర్ ప్లానింగ్. అండ్ నేను వచ్చేసి ఏంటంటే మా పిల్లలు చిన్నప్పటి నుండి అంటే మా పెద్ద బాబు 6 months ఉన్నప్పటి నుండి కూడా నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసేదాన్ని. చాలామంది అడిగేవాళ్ళు నన్ను, అంత చిన్న పిల్లలతో ట్రావెలింగ్ అంత ఇబ్బంది అనిపించదా, ప్రాబ్లం అనిపించదా అని అడిగేవాళ్ళు. బట్ నేను దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ పర్ఫెక్ట్గా ప్యాక్ చేసుకొని ట్రిప్స్ అన్నీ నేను ప్లాన్ చేసుకునేదాన్ని. సో అందుకని నాకు పిల్లలతో వెళ్ళినా కానీ ఎప్పుడు అంత ప్రాబ్లం అది అనిపించలేదు. మనము ఎక్కడికి ట్రావెల్ చేసినా కానీ పిల్లలు హ్యాపీగా ఉంటేనే మనకి ఆ ట్రిప్ కూడా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు ఏదో ఒక డిస్కంఫర్ట్ ఫీల్ అవుతే మనం కూడా దాన్ని అంతగా ఎంజాయ్ చేయలేము. సో ఫస్ట్ మనం ఎప్పుడు ట్రావెల్ చేయాలి అనుకున్నా నేనైతే ఏం చేస్తానంటే, ఫస్ట్ మనము ట్రావెల్ చేసేప్పుడు కావాల్సిన చెక్ లిస్ట్ అయితే ఇలా నేను ముందు ప్రిపేర్ చేసుకుంటానండి. చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని కావాల్సినవన్నీ ఉన్నాయో చూసుకుంటాను. అండ్ మనము ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను కిడ్స్తో ట్రావెల్ చేయాలి అనుకుంటే మనము నెససరీగా తీసుకెళ్లాల్సినవి ఏంటి, మనం ప్యాక్ చేసుకోవాల్సినవి ఏంటి, అవైతే ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో మనకి డిపెండింగ్ ఆన్ ఏజ్, పిల్లల ఏజ్ని బట్టి మనం తీసుకెళ్లే ఐటమ్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి. చిన్న పిల్లలు అనుకోండి, ఫస్ట్ మనం ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే డైపర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అసలు డైపర్స్ అనేది కంపల్సరీగా కావాల్సి వస్తుంది. అండ్ సో డైపర్స్తో పాటు మనకి ఏంటంటే శానిటరీ వైప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము పిల్లలకి ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ మనం ఈ డైపర్స్ ఉంటే మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆ డైపర్స్ కూడా ఏంటి అంటే, మనం రెగ్యులర్గా ఇంట్లో మనకి ఎన్ని డైపర్స్ యూజ్ అవుతాయో దానికంటే కూడా మనం ఎక్స్ట్రా డైపర్స్ తీసుకెళ్తేనే బెటర్. మళ్ళీ టైంకి మన దగ్గర లేకపోవడము, అవి అయిపోవడము, అండ్ మనకి వేరే దగ్గర షాప్స్కి వెళ్ళి తీసుకొచ్చుకోవడం అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే మనం కావాల్సిన దానికంటే కూడా కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రా డైపర్స్ పెట్టుకొని వెళ్తే బెటర్. అండ్ వైప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డైపర్స్ యూజ్ చేసిన డైపర్ చేంజ్ చేసిన ప్రతిసారి వైప్స్తో క్లీన్ చేసుకుంటే పిల్లలు కూడా కంఫర్టబుల్గా ఉంటారు. అండ్ మనము ఈ యూజ్ చేసిన డైపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైపర్స్ మనం ఎక్కడ పడితే అక్కడ మనము వాటిని పడేయలేము కదండి. సో దానికోసం అయితే మనము ఖచ్చితంగా డిస్పోజబుల్ బ్యాగ్స్ ఉంటాయి కదా మనకి, లైక్ ఈ గార్బేజ్ బ్యాగ్స్ అవి ఉంటాయి కదా, ఈ డిస్పోజబుల్ బ్యాగ్స్లో కూడా ఇవి తీసుకొని మనం దీంట్లో వీళ్ళ డైపర్స్ అవి మనము డిస్పోజ్ చేస్తే సరిపోతుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే, మనం పిల్లలకి డైపర్స్ అవి యూజ్ చేసినప్పుడు డైపర్స్ వేస్తే ర్యాషెస్ అవి వస్తూ ఉంటాయి ఎక్కువ టైం చేంజ్ చేయకుండా ఉంటే. సో దానికోసం అయితే యాంటీ ర్యాష్ క్రీమ్ కూడా మనం తీసుకెళ్తే బెటర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పిల్లల కోసం అయితే మనం డ్రెస్సెస్ అవి అన్నీ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉంటాము. అండ్ డ్రెస్సెస్ వచ్చేసి కూడా ఏంటంటే మనకి కావాల్సిన దానికంటే ఒక 2-3 pairs ఎక్కువే తీసుకెళ్తే బెటర్. ఒక్కొక్కసారి పిల్లలు వామిటింగ్స్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. లేదంటే ఏదైనా ఫుడ్ అది తింటూ ఉంటే వాళ్ళ మీద పడేసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి ఉన్నప్పుడు ఎక్స్ట్రా డ్రెస్సెస్ ఉంటేనే బెటర్గా ఉంటుంది. అండ్ డ్రెస్సెస్లో కూడా ఏంటంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నామంటే ఫొటోస్ కోసమని వీటి కోసమని కొంచెం పిల్లలకి మంచి మంచి డ్రెస్సెస్ వేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాము. దట్స్ ఓకే. మనము డే అంతా ఏ డ్రెస్సెస్ ప్రిఫర్ చేసి
చేసినా కానీ నైట్ మనం పడుకునే టైంకి మాత్రం వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా అండ్ నైట్ వేర్ రెగ్యులర్గా మనం యూస్ చేసేవి ఏవైతే ఉంటాయో అవి వేస్తే లైక్ టీ షర్ట్ అండ్ షార్ట్ అవి వేస్తేనే వాళ్ళు కంఫర్టబుల్గా పడుకోగలుగుతారు. సో అందుకని కంపల్సరీ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండే నైట్ వేర్ కూడా తీసుకెళ్ళడం అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా తీసుకెళ్ళాలండి. అండ్ ఇంకా మనం రెగ్యులర్గా పిల్లల కోసం యూస్ చేసే వాళ్ళకి మనం యూస్ చేసే సోప్ ఆర్ లైక్ ఎనీ క్రీమ్ పౌడర్ ఇలాంటివి ఏవైతే మనం రెగ్యులర్గా యూస్ చేస్తామో అవన్నీ వాళ్ళకి తీసుకెళ్తే బెటర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఎక్కువ బయటివి యూజ్ చేయకుండా ఉంటేనే బెటర్. సో మనం ఎలాగో హోటల్స్లో స్టే చేస్తే వాళ్ళు ఎలాగో టవల్స్ అవి ఇస్తూ ఉంటారు. బట్ ఆ టవల్స్ కంటే కూడా మనం ఇంట్లో నుండి తీసుకెళ్ళిన టవల్సే పిల్లలకి యూజ్ చేస్తే బెటర్ అన్నది అయితే నా ఒపీనియన్ అండి. సో నేను వాళ్ళ కోసం టవల్స్ అవి కూడా ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి కోవిడ్ అది ఉంది. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మాస్క్ లేకుండా అయితే వెళ్ళకపోవడమే బెటర్. ఖచ్చితంగా మాస్క్ అది యూజ్ చేయాలి. సో నేను పిల్లల కోసం కూడా మాస్క్ కూడా N95 మాస్క్ అవి మేమైతే తీసుకున్నాము. సో మాస్క్ అండ్ అలాంగ్ విత్ మాస్క్ శానిటైజర్స్ కూడా తీసుకెళ్తున్నాను. అండ్ మా పిల్లలకి ఎలాగో డైలీ మాస్క్ అది పెట్టుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఒకవేళ మాస్క్ అది పెట్టుకునే అలవాటు లేకపోతే ప్రాబ్లం అయిపోయేది. సో వాళ్ళకైతే అది అలవాటు అయిపోయిందండి మాస్క్ పెట్టుకోవడం. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనము డ్రెస్సెస్ తీసుకుంటూ వెళ్తాం కదా, డ్రెస్సెస్లో కూడా ఇప్పుడు మనం సమ్మర్లో ట్రావెల్ చేసామనుకోండి మనము లైట్గా ఉండే డ్రెస్సెస్ అండ్ కాటన్వి కంఫర్టబుల్వి అలాంటివి చూస్ చేసుకొని వెళ్ళాలి. బట్ అదే మనం వింటర్లో ట్రావెల్ చేసామనుకోండి, వింటర్లో ట్రావెల్ చేస్తే ఏంటంటే చల్లగా ఉంటుంది కదా. సో పిల్లలకి కోల్డ్ కాఫ్ అలాంటివి ఏమీ అటాక్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి హెడ్ క్యాప్స్ తీసుకెళ్ళాలి. అండ్ వాళ్ళకి సాక్సెస్ స్వెటర్స్ ఇవన్నీ అయితే కంపల్సరీగా మనం ప్యాక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో సీజన్ని బట్టి కూడా మనం తీసుకెళ్లే ఐటమ్స్ అవి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఫుడ్ విషయానికి వద్దామండి. ఫుడ్ విషయానికి వస్తే ఏంటి అంటే చిన్న పిల్లలు బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే హ్యాపీగా మనం బ్రెస్ట్ ఫీడ్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి. బట్ అలా కాకుండా ఫార్ములా మిల్క్ తాగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అయితే స్పెసిఫిక్గా కొన్ని మనము జాగ్రత్తగా అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు ఫార్ములా మిల్క్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే మనం సఫిషియెంట్గా ఫార్ములా పౌడర్ ఉంటుంది కదా, మిల్క్ పౌడర్, అవి సఫిషియెంట్ క్వాంటిటీలో తీసుకెళ్ళాలి. అది తక్కువ అయితే పిల్లలకి వాళ్ళ ఆకలికి ఏడుస్తూ ఉంటారు. మనకి ఎక్కడ అంటే అక్కడ మనం తీసుకునేలాగా అవైలబుల్ ఉండకపోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో. సో సఫిషియెంట్ క్వాంటిటీ అయితే మనం తీసుకెళ్ళడం బెటర్. అండ్ ఈ ఫార్ములా మిల్క్ ఇంకా మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా మనకి కొంచెం హాట్ వాటర్ అయితే అవసరం అవుతాయండి. సో దానికోసం మనం థర్మోస్టిల్ బాటిల్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు. వాటిలో మనం హాట్ వాటర్ తీసుకెళ్ళి కావాల్సినప్పుడు ఆ పౌడర్ అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీన్ని ఏంటంటే మనము ఫీడింగ్ బాటిల్స్లో ఫీడ్ చేస్తాం కదా పిల్లలకి, ఆ ఫీడింగ్ బాటిల్ కూడా ఏంటంటే ట్రావెల్ చేసే టైంలో మోర్ దెన్ 1 తీసుకెళ్ళడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకే బాటిల్ తీసుకెళ్తాం అనుకోండి, ఒక బాటిల్ తీసుకెళ్తే ఆ బాటిల్ అది మనము ఫీడ్ చేస్తాము, అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి ఒక్కొక్కసారి క్లీన్ చేయడానికి యాక్సెస్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. సో మనం క్లీన్ చేయలేని సిచ్యువేషన్ ఉందనుకోండి, ఇంకో బాటిల్ ఉంటే మనం ఇంకో బాటిల్లో డైరెక్ట్గా మళ్ళీ ఫార్ములా అది మిక్స్ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. అండ్ ఇంకా ఈ బాటిల్స్ కూడా మనం క్లీన్ చేయాలంటే కొంచెం హాట్ వాటర్లో ఎంత ప్రాసెస్ ఉంటుంది కదా క్లీన్ చేయడం. అండ్ క్లీనింగ్ లిక్విడ్ కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎక్స్ట్రా బాటిల్స్ అండ్ క్లీనింగ్ లిక్విడ్ కూడా కంపల్సరీగా తీసుకెళ్లాల్సి వస్తుందండి పిల్లల విషయంలో. అండ్ నెక్స్ట్ పిల్లల్ని మనము ట్రావెల్ చేసేటప్పుడు పిల్లల్ని కొంచెం మనం ఎంగేజ్డ్గా ఉంచాలి, లేదంటే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ మనల్ని కూడా కొంచెం సతాయిస్తూ ఉంటారు కదా. సో అలా జరగకుండా ఉండడానికి పిల్లల కోసం అయితే నేను ఇక్కడ వచ్చేసి కొన్ని పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన కార్స్, టాయ్స్ అండ్ కొన్ని పజిల్ గేమ్స్, దాంతోపాటు ఇంకా వాళ్ళకి కొంచెం డ్రాయింగ్ అవి కూడా ఇంట్రెస్ట్ అండి. సో దానికోసం అయితే ఇలా నేను కొన్ని వాళ్ళకి డ్రా చేసుకోవడానికి కొద్దిగా ఇలా కలర్ పెన్సిల్స్ అండ్ డ్రాయింగ్ షీట్స్ అవి కూడా తీసుకెళ్తున్నాను. సో వాళ్ళకి కూడా కొద్దిగా టైం పాస్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా ఎక్కువగా మనల్ని వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక కూడా మనల్ని ఎక్కువ సతాయిస్తూ ఉంటారు. సో అలా జరగకుండా ఉండడానికి అయితే వాళ్ళని ఎంటర్టైనింగ్గా ఉండేలాగా వాళ్ళకి నచ్చిన టాయ్స్ అవి తీసుకెళ్తున్నాను. అండ్ కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే
వాళ్ళకి స్పెసిఫిక్ వాళ్ళ బ్లాంకెట్స్ వాళ్ళకే ఉంటాయి, అవి లేకపోతే వాళ్ళు పడుకోరండి. అలాంటి సిచ్యువేషన్ ఉన్న పేరెంట్స్ అయితే వాళ్ళ బ్లాంకెట్స్ అవి వాళ్ళు క్యారీ చేయడమే బెటర్ అండి. ఐ మీన్ మా బాబు ఇంతకుముందు చిన్నవాడు ఏంటంటే తన బ్లాంకెట్ ఉండేది, అది తప్ప ఇంకేది తను వేసుకోడు, అది ఉంటేనే పడుకుంటాడు. సో మేమైతే అది క్యారీ చేసేవాళ్ళము, లేకపోతే వాళ్ళు నిద్రపోరు, అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక టాయ్, సాఫ్ట్ టాయ్ ఒకటి అలవాటు అయిపోయింది వాడికి, వాడు ఆ టాయ్ ఉంటేనే పడుకుంటాడు. సో అదైతే నేను ఇప్పుడు ప్యాక్ చేసుకుంటున్నాను, అది కూడా తీసుకెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఇప్పుడైతే కోవిడ్ అది ఉంది కదా, సో ఏంటంటే మనకి సర్ఫేస్ డిస్ఇన్ఫెక్టెంట్ కూడా తీసుకెళ్తున్నానండి. మేము ఎక్కడైనా పిల్లలు ఏమైనా టచ్ చేసినా ఆ సర్ఫేస్ని మనం శానిటైజ్ చేయడానికి ఉంటుంది అనేసి దానికోసం అయితే సర్ఫేస్ డిస్ఇన్ఫెక్టెంట్ కూడా తీసుకెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఫస్ట్ ట్రావెలింగ్ విత్ కిడ్స్ అనగానే వాళ్ళు గుర్తుపెట్టుకునేది మెడిసిన్స్ అండి. సో మనం పిల్లలతో ట్రావెల్ చేస్తుంటే ఏంటంటే జనరల్గా మనకి రెగ్యులర్గా యూజ్ చేసే సిరప్స్ వాళ్ళ ఉంటాయి కదా, లైక్ కోల్డ్కి, కాఫ్, ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనకు రెగ్యులర్గా దాదాపు ఇంట్లో అందరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవైతే సిరప్స్ అవి ఖచ్చితంగా ఉండుంటాయి. సో అవి అయితే ఖచ్చితంగా మనం క్యారీ చేయాలండి. ఇవి మన బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పిల్లలు ఉన్న వాళ్ళకి. అండ్ అవి క్యారీ చేసేటప్పుడు కూడా ఇంకొకటి నాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందండి. నేను ఆల్మోస్ట్ ఎప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్తాను, బట్ వన్స్ ఏమైంది అంటే నేను అంతా ఎక్కువ ఐ మీన్ దానిపైన ఎక్స్పైరీ డేట్ అవి ఏం చూసుకోకుండా వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబుకి వామిటింగ్స్ అయ్యాయి అండ్ సిరప్ చూస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాక చూసుకున్నాను నేను, ఇక్కడ చూసుకోకుండా. సో అక్కడికి వెళ్ళి చూసుకున్న తర్వాత ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అండ్ అది కూడా మేము తిరుపతికి వెళ్ళామండి. తిరుపతి పైన కొండ పైన అసలు పిల్లలకి రిలేటెడ్గా నాకైతే మేము చాలా షాప్స్ వెతికాము. ఆ వామిటింగ్స్ కోసం సిరప్ అయితే మాకు దొరకలేదు, చాలా ప్రాబ్లం ఫేస్ అయ్యాము. సో అది నాకైతే ఒక లెసన్ అండి. ఇప్పటి నుండి అయితే నేను అప్పటి నుండి ప్రతిసారి ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్స్ చూసుకున్న తర్వాతే ప్యాక్ చేసుకుంటాను నేను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అవి వస్తూ ఉంటాయి. సో మనము ఏంటంటే అక్కడ కూడా మనం వెళ్ళిన దగ్గర డాక్టర్స్ ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి, అవన్నీ ఓకే. బట్ మనకి తెలుస్తూ ఉంటుంది పిల్లలు రెగ్యులర్గా ఏమి యూజ్ చేస్తాం, వాళ్ళకి హెల్త్ అది బాగాలేకపోతే. సో అవి తీసుకెళ్ళామనుకోండి పిల్లలు వాటికి అడ్జస్ట్ అయ్యి ఉంటారు. మనం అక్కడెక్కడో వెళ్ళి కొత్త మెడిసిన్స్ కొత్తవి యూజ్ చేస్తే పిల్లలకి అది పడవచ్చు, పడకపోవచ్చు. సో అందుకని అయితే వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసేవి తీసుకెళ్తే పిల్లలకి సేఫ్గా ఉంటారు, మనకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇవైతే నేను నా ట్రావెలింగ్లో ఫాలో అయిన టిప్స్ అండి. పిల్లల కోసం పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఇవన్నీ అయితే నేను ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ప్రతిదీ ఉందా లేదా చూసుకొని ప్యాక్ చేసుకుంటాను. సో మీకు ఎవరైనా పిల్లలతో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనేసి నేను షూట్ చేశాను. మీరు ట్రావెల్ చేసే ముందు ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ట్రావెల్ చేయండి. అలా చేస్తే ఏంటంటే పిల్లలతో కూడా మనం కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. సో ఇలాగే నేనైతే నా ట్రిప్స్ అన్నీ అయితే పిల్లలతో చాలా కంఫర్టబుల్గా వెళ్తున్నాను. సో నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా మీరు క్లిక్ చేసినట్టయితే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరైతే మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ వాచ్ చేయొచ్చు. సో that's all for today's video and we'll meet you in the next video. Bye bye.